ఇగో మన దేవర సినిమా కోసం వచ్చాము 1 AM షోకి. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం చాలా మంది రావడంతో రద్దీగా ఉన్నది. అండ్ అలాగే పోలీసులు కూడా తక్కువ ఉన్నా కానీ బాగా కొడుతురు, ఒక్కొక్కరిని సావదుముతున్నారు, అక్కడిక్కడ పోతున్నారు. మనం 6 years తర్వాత మన ఈ సినిమా కోసం ఈ మూమెంట్ కోసం ఎంతో వెయిట్ చేసాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంతా అయిపోయింది. 1 AM షో స్టార్ట్ అవుతుందానికి తొందర అందరిని ఎలా కొడుతారు. పోలీసులు వచ్చారు, కొడతారు. ఫస్ట్ హాఫ్ అయినాక ఎవరు ఎక్కడ ఆగుతలేరు. ఫస్ట్ హాఫ్ ఎట్లయిందంటే సింపుల్ గా అసలు సినిమా అవుతున్నట్టే అనిపిస్తలేదు. మెల్లిగా తీసుకెళ్ళిండు, లేపి పడేసిండు. మరొకసారి జనతా తర్వాత ఒక రేంజ్ లో చూపించుడు. ఖాళీ ఒక్కటే సింగిల్ గా నడిపించిన సినిమా. అవన్నీ అవుతానా అందరు హీరోలు మెచ్చుకునే రేంజ్ లో ఎన్టీఆర్ చెప్పినట్టు కాలర్ సెంటిమెంట్ క్లిక్ అయింది. ప్రతి ఒక్క హీరో చెప్పాడు, ప్రతి ఒక్క అభిమానికి చెప్పాడు. కాలర్ చెప్తున్నా, ప్రతి ఒక్క హీరో అభిమాని చెప్తాడు. ఎన్టీఆర్ సినిమా అంటే ఒక రేంజ్ ఇచ్చేసిండు అన్న. కొరటాల శివ గారికి చాలా థ్యాంక్స్. ఇంటర్వెల్ తో ఇండస్ట్రీ ఇటు కొడితే మీకు ప్రాబ్లమా? ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో ఇండస్ట్రీ ఇటు కొడితే మీకు ప్రాబ్లమా? తల్లి తండ్రి బొమ్మ బ్లాక్ బస్టర్. ఆచార్య అన్నారు అంటే మార్పు. ఆచార్యతోని తర్వాత ఎన్టీఆర్ కి అదే వస్తుంది అన్నారు. దాన్ని బ్రేక్ చేసి చూపించండి మా ఎన్టీఆర్. ఈసారి హిట్ కొట్టేసింది. మామూలుగా లేదంటే వేరే లెవెల్ భయ్య, చాలా బాగుంది ఎంట్రీ. చావగొట్టేసారు పెట్టుకుని ఫ్యాన్స్ అందరూ మామూలుగా రాజమౌళి సెంటిమెంట్ ఉంటుంది.
ఒక్క నిమిషం రాజమౌళి మిత్త రాజమౌళి మిత్త లేదు ఏం లేదు బ్లాక్ బస్టర్ కొట్టేశాడు భయ్య హిట్ కొట్టేశాడు రాజమౌళి మిత్తు లేదు ఏం లేదు పోతారు మొత్తం పోతారు థియేటర్ లో ఫస్ట్ హాఫ్ కే తెంగిపోయింది సినిమా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం బ్లాక్ బస్టర్ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ సినిమా పీక్స్ తెంగిపోయింది మళ్ళా చాలా బాగుంటుంది అనిరుద్ధ్. జై ఎన్టీఆర్. విశ్రాంతత అని చెప్పి పంపించిండు అట్లనే ఉంది ఊపిరి పీల్చుకొని మళ్ళా పోతా లోపల పిచ్చెక్కుతుంది పిచ్చెక్కుతుంది అక్కడ కాలర్ ఎగరేసుకొని వస్తాడు ప్రతి ఒక్క ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని వస్తాడు బయటికి ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఎన్టీఆర్ ఆఫ్టర్ సింహాద్రి బ్లాక్ బస్టర్. వాడోడో ఆచార్య 2 అన్నాడు. All hail the tiger. Worldwide record. జై ఎన్టీఆర్. మా సమ్మోడు బాగోలేదు. దేవర నవ సంవత్సరం ఫిక్స్ అయిపోయారు. మ్యూజిక్ మాత్రం దంచి కొట్టిన పోరాటాల శివ మాత్రానికి వాళ్ళకి ఆచార్య పెద్ద హిట్ అన్న. ఎన్టీఆర్ అంటే మాస్ కాలర్ ఎగరేసుకుంటా ఎన్టీఆర్ అని చెప్పి కాలర్ లేట్ అయినా సరే కాలర్ ఎగరేసుకొని చెప్తా అన్నారు. ఎన్టీఆర్ అన్నట్టు బరాబర్ చేసిన జై ఎన్టీఆర్. అరిసి గొంతు పోయింది నాకు ఇంటర్వెల్ బ్లాక్ ఉంది అసలు అదిరిపోయింది అసలు షార్ట్ ఒక్కో బీజము ఇట్టు కాదు బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మాసమ్మ మొగుడు జాతర అంతే కాలర్ ఎగరేషన్ చెప్తారు ఫ్యాన్స్ అందరూ మామూలుగా లేదు పోయా RRR సలారు గిలర్ అన్ని పోతాయి ఏముండ బాహుబలి ఇక్కడ కూడా పోతుంది సార్ ఎలా సార్ మూవీ ఎలా సార్ చెప్పండి రండి చెప్పేసారండి చెప్పు బ్రో చెప్పు ఎలా ఉంది అన్న సినిమా నిజంగా జాతిని దెంగేసింది అన్న నిజంగా ఒక్క ముక్క చెప్పాలంటే సినిమా ఎన్టీఆర్ అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉంది అన్న నిజంగా ఎన్టీఆర్ వేరే లెవెల్ ఉంది అంటే ప్రతి ఒక్కరు రాజమౌళి తర్వాత వచ్చే సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది అన్నారు కదా దాన్ని నిజంగా దాన్ని గట్టి పెట్టేసింది అన్న సినిమా అయితే నిజంగా చెప్తున్నా కదా ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఆయన ఫైటింగ్ స్టైల్ కానీ నిజంగా ఒక్కొక్క డైలాగ్స్ ఉంటాయి చూడండి వేరే లెవెల్ ఇంటర్వెల్ ఇప్పుడే అయింది ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటింగ్ సీన్ అయితే నిజంగా సముద్రం అంతా ఎర్ర సముద్రం అయిపోతుంది అనమాట అలా ఉంది నిజంగా అంతకు మించి ఉంది బెండకాయ దొండకాయ ఎన్టీఆర్ అన్న నువ్వే మా గుండెకాయ అన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నీట్ గా చెప్తున్నాం నీట్ గా గుర్తు తెగేసిండు అందరిది మా ఎన్టీఆర్ అన్న నీట్ గా ఫస్ట్ హాఫ్ కే 500 కోట్లు సెకండ్ హాఫ్ 2000 కోట్లు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రితిక్ రోషన్ ఎవడన్నా రండి కలిసి రండి సముద్రంలో తెంగుతాం అందరినీ అన్న డైరెక్టర్ మన శివ గారిని ట్రోల్ చేశారు కదా ఇప్పుడు ఏమంటారు కింద మీద ఊపు మా కొరటాల శివన్న తోపు ఒక అదుర్సు ఒక నాన్న ప్రేమతో ఓ జనతా గ్యారేజ్ మొన్న ఆస్కార్ ఎక్కిన RRR అప్పుడు ఒక్క ఆస్కార్ ఈసారి ట్రిపుల్ యాక్షన్ అనుకుంటున్నాము 3 కాదు కదా 30 ఆస్కార్లు వస్తాయి 30 ఆస్కార్లు బాలీవుడ్ లేదు టాలీవుడ్ మొత్తం వరల్డ్ అంతా ఎన్టీఆర్ చూసుకుంటాడు ఇంటర్వెల్ ఫైట్ 40 కాదు 400 మంది వచ్చినా
ఒక్క ఎన్టీఆర్ మొత్తం చూసుకోండు సముద్రం వేలేస్తాడు సముద్రంలో నీళ్ళ కంటే రక్తం ఎక్కువైంది ఇటు కొట్టాడు అన్న ఒక్క మాట చెప్పాలంటే మా ఇంట్లో పెరుగు లేదు ఇచ్చాడు తండ్రి బొమ్మ ఇప్పుడు మళ్ళీ వస్తాడు ఎవరితో మా ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ చంపాలంటే సరైన సమయం కాదు సరైన ఆయుధం ఉండాలా సముద్రం సముద్రం ఎరిపెక్కాలా రాజమౌళి సినిమా తర్వాత కుర్రాడి శివ దర్శకత్వం సెంటిమెంట్ బ్రేక్ చేశాడా సూపర్ సినిమా ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ అంటే దేవుడు జాన్ ఇంకా రాలే నెక్స్ట్ వస్తుంది మస్తు ఉంది ఇట్లా సుమ్మని ఎగురుకుంటూ వస్తాడు మస్తు ఎన్టీఆర్ అన్న లేకుంటే రాజమౌళి లేడు ఎవ్వరు లేడు ఎన్టీఆర్ అన్నని మించినోడు ఎవ్వరు లేడు ఎన్టీఆర్ అన్న తోపు ఎన్టీఆర్ అన్న లేకుంటే ఇది ఏం లేవు భయ్య దేవరా జాతిని దెంగింది మొత్తం జాతిని మొత్తం దెంగింది ఎన్టీఆర్ అన్న లేకుంటే దేవరా అసలుకి ఎవరు రారు భయ్య ఒక్కటే పుల్లా చెప్తానా ఎన్టీఆర్ అన్న ఉంటేనే దేవరా రాజమౌళి భయ్య 16 ఏళ్ల వయసులోనే రికార్డులు మొత్తం జోలేసుకొని మడత పెట్టాడు మా అన్న ఎన్టీఆర్ అన్న జోలో వేసుకొని భయ్య కాలర్ ఎగరేసుకొని ప్రతి ఒక్క ఫ్యాన్ చెప్తాడు భయ్య దేవరా మొత్తం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ భయ్య ఒక్కటే చెప్తానా కుల్లా చెప్తానా బ్లాక్ బస్టర్ భయ్య దేవరా అయితే కొత్త ర్యాంపు దేవరా రాజమౌళి ఎవడు భయ్య ఆ రామ్ చరణ్ వచ్చిండు మామూలే లేదు సినిమా ఫస్ట్ హాఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రన్స్ మొత్తం గల్లా ఎగిరేషన్ అదే గల్లా ఎగిరేషన్ చాలా బాగుంది అన్న ఎంట్రన్స్ అయితే మొత్తం థియేటర్ స్టాఫ్ థియేటర్ ఆడియన్స్ మొత్తం అరుపులు కేకలు డాన్స్ విపరీతమైన అరుపులు చాలా ట్రిపుల్ తర్వాత అన్నకు ఇది మళ్ళా పెద్ద హిట్ అన్నకు ఈ సముద్రం చేపల కంటే కత్తులని నెత్తురునే ఎక్కువ చూసింది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు జై ఎన్టీఆర్ తెంగేసినావన్నా ఓకేనే చెప్పలే రాజమౌళి మొన్న నిన్న వచ్చి